ట్రంప్ తన అధికారంలోకి వచ్చాక 1,000,000 మందికి పైగా ఉన్నటువంటి శరణార్థులు చొరబాటుదారులు తిప్పి పంపుతానని ఆల్రెడీ ప్రకటించాడు. ఎక్కడికి పంపిస్తాడు? వాళ్ళ దేశాలకి పంపిస్తానికి ప్రిపేర్డ్. వాళ్ళు అక్కడికి వెళ్ళను అంటే అమెరికా సహాయంతో కొన్ని దేశాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రాథమిక వసతులు కల్పించి అక్కడ బ్రతికేదో మీ చావేదో మీరు చావండి అని చెప్పబోతున్నాడట. దీనికి గాను కొన్ని దేశాలని ఎంపిక చేసుకున్నారట. టర్క్స్, సైకస్, పనామా, గ్రెనాడా, బహమాస్ ఈ దేశాల వాళ్ళతో మాట్లాడుతున్నది ట్రంప్ టీము. ఈ 5 దేశాల వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చేసి పంపించేసేసేటట్టు అనేది. వాస్తవంగా ఇటలీ ప్రధానమంత్రి కూడా ఇట్లాంటిదే చేసింది. కానీ అక్కడ కోర్టులు ఆ తర్వాత మానవ హక్కుల పేరు పెట్టి అడ్డుకున్నాయి. మరి ఇక్కడ అది సాధ్యం. ఈవెన్ బ్రిటన్ ప్రధానమంత్రి కూడా అక్కడ ఉన్న వాళ్ళని ఇంతకుముందు పంపిద్దాం అనుకున్నప్పుడు అక్కడ కోర్టులు కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి.